ఇప్పుడు తాతగారు ప్రవచనం చేస్తున్నాము చెప్తున్నారు. తాతగారు ప్రవచనం చెప్తారు. ఓం సహనా భూతు సహనం ఓం శాంతి శాంతి శాంతి. ఈ రోజు మన సంప్రదాయంలో పెద్ద పండుగ అని చెప్పుకుంటాము, మకర సంక్రాంతి. మకర సంక్రాంతి అంటే మనకి మామూలుగా జనవరి 14వ తారీఖున వస్తూ ఉంటుంది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం. మనం అంటే ఏమిటి ఇంగ్లీష్ క్యాలెండర్ ఏమిటి, తెలుగు పంచాంగం ఏమిటి అంటే, తెలుగు పంచాంగంలోనే మనం చంద్రమానం ప్రకారం 15 తిథులు నక్షత్రాలు అవన్నీ చెప్పుకుంటాము. ఇంగ్లీష్ లో మన లెక్కల ప్రకారం మనం సౌరమానం చెప్పుకుంటాము. సౌరమానంలో మనం ఈ మహావిశ్వాన్ని అంతటినీ కూడా ఒక సర్కిల్ గా తీసుకున్నట్టుంటే అందులో 3.5 డిగ్రీలుగా గుర్తిస్తాం. 3.5 డిగ్రీలుగా గుర్తించిన దాన్ని 12 భాగాలు చేస్తాం. 12 భాగాలు చేసి అంటే 35 డిగ్రీలు ఒక భాగం అవుతుంది. ఆ 35 డిగ్రీల భాగాన్ని ఒక్కొక్క రాశిగా చెప్పుకుంటాం. మేష రాశి, వృషభ రాశి అంటే ఆ రాశి అంటే ఆ డిగ్రీ ఆ ఏరియా ఉన్న ఆ రాశి అంటే ఆ రాశి యొక్క నక్షత్రాలు ఆ భాగంలో ఉన్నాయని తెలుస్తుంది అనమాట. ఆ 2.5 నక్షత్రాలు కలిపి ఒక రాశి అవుతుంది. అంటే ఇది మేష రాశి అంటే ఆ మేష రాశిలోనేమని ఆ నక్షత్రాల ఏరియా ఉంటుంది. ఆ విధంగా 3.5 డిగ్రీలు కూడా మనకి కలిసి వస్తాయి అన్నమాట. ఆ విధంగా చెప్పినటువంటి ఆ చక్రంలో సూర్యుని యొక్క పొజిషన్ ప్రకారము మనం సౌరమానంలో ఉన్నటువంటి మాసాలను చెప్పుకుంటాం. సూర్యుడు యొక్క గమనాన్నే మనం సంక్రమణము చెప్తాం. క్రమణము అంటే నడక, సంక్రమణము అంటే సమంతాత్ క్రమణం, ఇది సంక్రమణం, చక్కని నడక, పెర్ఫెక్ట్ మూమెంట్. ఈ పెర్ఫెక్ట్ మూమెంట్ ప్రకారం అంటే సూర్యుడు 12 రాశుల్లో కూడా 12 నెలల్లో ఉంటాడు. 12 నెలల్లో 12 రాశుల్లో ఉన్నప్పుడు 6 నెలలు ఎప్పుడైతే మనకి మకర సంక్రాంతి స్టార్ట్ అవుతుందో మకర నుంచి 6 నెలలు ఉత్తరాయణం ఉంటాము. మళ్ళీ కర్కాటకం నుంచి మకరం దాకా ధనుసు దాకా ఉన్న ఈ 6 నెలలని దక్షిణాయనం ఉంటాం అనమాట. అంటే 180 డిగ్రీలు ఏమోని ఉత్తరాయణం, 180 డిగ్రీలు దక్షిణాయనం. సూర్యుని యొక్క ఉదయాన్నే సూర్యుని యొక్క అస్తమానాన్ని మనం మన వైపు భారతదేశంలో చక్కగా చూడగలం. అది చూసేటప్పుడు మార్చి 22, సెప్టెంబర్ 22లో సూర్యుడు కరెక్ట్ గా తూర్పు దిక్కుకి వస్తాడు అనమాట. అంచేత కానీ ఏంటవుతుంది అంటే ఉత్తరాయణంలో దక్షిణ నుంచి ఉత్తరం వైపుకి 15 డిగ్రీలు ఆ 6 నెలల్లో కూడా నడుస్తాడు. అలాగే దక్షిణాయనంలో ఉత్తరం నుంచి దక్షిణానికి 15 డిగ్రీలు వెనక్కి వస్తాడు అనమాట. ఉత్తరాయణంలో దక్షిణ నుంచి ఉత్తరానికి వెళ్తాడు, దక్షిణాయనంలో ఉత్తరం నుంచి దక్షిణానికి వస్తాడు అనమాట. అంటే ఉత్తరంగా వెళ్లే ప్రయాణాన్ని ఉత్తరాయణం అంటున్నాము, దక్షిణంగా వెళ్లే ప్రయాణాన్ని దక్షిణం అంటాము. 15 డిగ్రీలు ఆ తేడా ఉంటుంది. మన కంపాస్ లో కూడా మనకు తెలిసి వస్తుంది అనమాట. మనం డైరెక్ట్ గా చూసినప్పుడు కూడా మార్చి 22 సూర్యమూర్తి ఉదయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదే సెప్టెంబర్ 22 మనకి సూర్యమూర్తి ఉదయం ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇంకా ఉత్తరాయణం కాబట్టి ఉత్తరంగా వెళ్తే అటుపక్క కనిపిస్తుంది. ఎప్పుడైతే మనకి జూన్ 22 వచ్చిందో జూన్ 22 నుంచి ఆయన దక్షిణాయనం మొదలుతాడు అనమాట. దక్షిణాయనం అంటే డిసెంబర్ 22 దాకా దక్షిణంకి వస్తాడు. డిసెంబర్ 22 నుంచి మళ్ళీ జూన్ 22 దాకా ఉత్తరాయణం అవుతుంది. అది మనకి మామూలుగా ఇంగ్లీష్ క్యాలెండర్ లో మనకు తెలుస్తుంది. కానీ మన పంచాంగంలో మాత్రం మనం ఈ మేషమాసం నుంచి 12 మాసాలు లెక్క పెట్టుకుంటే మకర మాసం నుంచి మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం ఈ 6 ఉత్తరాయణం. మళ్ళీ కర్కాటకం దగ్గర నుంచి 6 దక్షిణాయనం అన్నమాట. ఇలాగ మనం అయినా చెప్పుకుంటాం. అయితే వీటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే భగవద్గీతలో కూడా మనకి వీటి చెప్తారు. ఎవరైతే ఉత్తరాయణంలో తమకు శరీరాన్ని విడిచేసి భగవంతుడికి చేరుతారో వాళ్ళు డైరెక్ట్ గా మోక్షానికి చేరుతారు అంటారు. అయితే ఎవరైతే దక్షిణాయనంలో వెళ్తారో వాళ్ళకి మాత్రం డైరెక్ట్ గా మోక్షం లేదు, మళ్ళీ జన్మలు ఉంటాయి చెప్పిస్తారు అనమాట. వాళ్ళు స్వర్గానికో నరకానికో వెళ్ళి మళ్ళీ భూమి మీదకి వచ్చి మళ్ళీ వాళ్ళ యొక్క కర్మ ప్రకారం మళ్ళీ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని. ఆ విధంగా ఉత్తరాయణం అంటే ఏమిటి, దక్షిణాయనం అంటే చెప్పిన ఉత్తరాయణంలో 6 మాసాలు ఉంటాయి, దక్షిణంలో 6 మాసాలు ఉంటాయి. ఈ ఉత్తరాయణంలో నిజంగా ఎవరైనా మోక్షాన్ని పొందాడు అంటే మనం చెప్పుకోవడానికి భీష్మాచార్యులు వారు ఉన్నారు. భీష్మాచార్యులు వారు దక్షిణాయనంలోనే ఆయన అంపశయ్య మీద పడిపోయినప్పటికీ కూడా ఉత్తరాయణం వచ్చేదాకా కూడా ఆయన ప్రాణాన్ని నిలుపుకున్నాడు. ఉత్తరాయణం వచ్చిన తర్వాత ఆయన భగవంతుడు కృష్ణుని ఎదుర్కొండానే తన యొక్క ప్రాణాలని
భగవంతుడు కల్పిస్తున్నాడు అనమాట. ఆ విధంగా ఉత్తరాయణంలో వెళ్ళే వాళ్ళు మోక్షాన్ని పొందుతారు చెప్పడానికి మనకు భీష్మాచార్య వారు చక్కటి ఉదాహరణ. అలాగే ధనుర్మాస వ్రతం ప్రారంభించినటువంటి గోదాదేవి నెల్లాళ్ళు పూజ చేసుకుని మళ్ళీ ఉత్తరాయణం వచ్చేసరికి భగవంతుడు ఐక్యం అయిపోయి ఆ వివాహం అప్పుడు జరిగినట్టు మనం చెప్పుకుంటారు అనమాట. అంచేత ఉత్తరాయణ పుణ్యకాలానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ విధంగా పౌరాణికమైన ప్రాశస్త్యం ఉంటే సామాజికమైన ప్రాశస్త్యం ఏమిటి అంటే ఉత్తరాయణం వేళకి ఇప్పుడంటే మనం 3 పంటలను వచ్చాకనే పూర్వకాలం ఒకే పంట ఉండేది కాబట్టి పంటలన్నీ కూడా ఇంటికి వస్తాయి. పంటలన్నీ ఇంటికి వస్తే అందరూ కూడా చక్కగా సుఖ సంతోషాలతోటి డబ్బులతోటి వాళ్ళ యొక్క పంటలతోటి వాటితోటి ఎక్కువగా ఉంటారు అనమాట. ఇది అప్పటికి వాళ్ళు నూర్పులు కూడా అన్ని అయిపోయి తెచ్చిన ధాన్యం అంతా కూడా దాచుకుని అన్ని రకాల పంటలు దాచుకుని ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం తీరిగ్గా ఉంటుంది. కాబట్టి ఆ తీరిక సమయంలో 10 మంది కలిపి పండుగ చేసుకుందాము అని చెప్పి చుట్టాల దగ్గరికి వచ్చి చక్కటి పండుగలు చేసుకుంటారు. ఆ పండుగల్లోనే రకరకాలుగా మన సంప్రదాయంలో ఈ గొబ్బిళ్ళు కూడా అని చేసుకుంటారు చిన్నపిల్లలు. మరి పెద్దవాళ్ళు ఏమోని రకరకాలుగా ఈ గంగెద్దు వాడు గంగెద్దు వస్తుంటాడు, హరిదాసు వాడు హరిదాసు వస్తుంటాడు. ఈ ముద్దబంతి పూలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముద్దబంతి పూలతో గొబ్బిళ్ళు చాలా బాగుంటాయి. ఇలాగా రకరకాలుగా కూడా మనకి సాంఘికంగా కూడా కొన్ని విషయాలు అందులో మనకు తెలుస్తూ ఉంటాయి. చుట్టాలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఎవరు ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. ఇంకా రకరకాలు ఉన్నాయి చెప్పడానికి ఎక్కువగా. కానీ ఈ విషయంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉత్తరాయణం అంటే సూర్యుడు దక్షిణ నుంచి ఉత్తరాయణకు వెళ్ళేటువంటి ఆ మార్గం మనకు కనిపిస్తుంటది కాబట్టి ఆ 6 నెలలు దాని ఉత్తరాయణం ఉన్నాము. అది చాలా పుణ్యకాలము. అలాగే దక్షిణాయనం అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్తాడు కాబట్టి ఆ దక్షిణాయనం ఏంటి 15 డిగ్రీలు మాత్రమే ఆ విధంగా మార్పు కనిపిస్తున్నారు ఆ చక్రంలోనూ. ఇది ఉత్తరాయణం అంటే దక్షిణాయనం అంటే ఏమిటో చెప్పడానికి దాని ప్రాశస్త్యము. స్వస్తి. ఇది మనకి భోగి పండుగ కూడా మళ్ళీ కనుమ పండుగ ఉంది కదండి, అవి వాటికి విశేషం ఉందా అండి? ఎక్కువగా ఏంటంటే భోగి అంటే భోగములు గలవాడు భోగి అని. భోగి అంటే ఆశిష్యుడు అర్థం ఉంది. భోగి అంటే రావణాసురుడు యొక్క కాష్టం ఆ భోగి మంటల్లో ఉంటుంది అని చెప్తారు అనమాట. రావణాసురుడిని కాల్చేసిన రోజు ఆ భోగి మంటతో మనం కాల్చేస్తారని చెప్పి అందరికి ఆడపడ కూడా వేసేస్తారు. అది అంతకన్నా చలికాల్చి కూడా ముఖ్యంగా మనకు ఎక్కువగా పనికొస్తుంది. భోగి యొక్క ఇంపార్టెన్స్ ఆ విధంగా వస్తే పిల్లలకి ఏమైనా దిష్టి చేయడానికి ఆ రోజు బాగుంటుందని చెప్పి పిల్లల దిష్టి కూడా తీసి వాళ్ళ యొక్క దృష్టి పడకుండాను చేసుకుంటారు అన్నమాట భోగి పండుగ. ముఖ్యంగా ఏమిటి అంటే మనం అందరం కూడా మన పెద్దల్ని పిలుచుకునే పండుగ సంక్రాంతి. అది సంక్రాంతి నాడు పెద్దలను కూడా పిలుస్తారు. అలాగే సంక్రాంతి నాడు పెద్దల యొక్క ఆశీస్సులు పొందుతారు. అందరికి నమస్కారాలు పెట్టి అందరికి ఆశీస్సులు పెడతారు. కనుమనాడు మినుము తినాలి అని చెప్పి కనుమనాడు మినుపుతో మనం చేసుకుంటే కనుమనాడు ముక్కనున్నాడు కూడా ఇతర జాతుల వాళ్ళ పండుగలు అది కూడా వాళ్ళ వినోదాలను కూడా వాళ్ళు అప్పుడు చేసుకుంటారు అనమాట. ఈ విధంగా 4 రోజుల పండుగ ఇది. 4 రోజులు మనం పాటించేది 3 రోజుల బ్రాహ్మణులు, మిగతా వాళ్ళు ఏమన్నా 4 రోజులు కూడా పాటిస్తారు. సాధారణంగా భోగి సంక్రాంతి ఎక్కువగా సంక్రాంతి కనుమ. ముక్కను రోజు ఈ పశువులకు పూజ చేస్తారు. అదే పశువు వాళ్ళకి బొమ్మలు కొలువు పెట్టుకోవడానికి కనుమనాడు పెట్టుకుంటారు. అదే శూద్రులు వాళ్ళు చేస్తారు. పశువు అదే కోడి పందెం, పశువుల పందెం, పశువు పూజ పందెం. సౌరమానంలో వచ్చేటువంటి 12 నెలలు ఏమిటి అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం ఈ 12 నెలలు సౌరమానంలో ఉంటాయి. అందులోనే ఈ మామూలుగా మనకి ఈ చాంద్రమానంలో అయితే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఉంటాయి. ఈ చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఎలాగ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే చైత్ర మాసంలో సాధారణంగా పున్నమనాడు చిత్ర నక్షత్రం ఉంటుంది. వైశాఖ మాసంలో పున్నమనాడు విశాఖ నక్షత్రం ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో పున్నమనాడు జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. ఆషాఢ మాసంలో పున్నమనాడు ఉత్తరాషాఢ గాని పూర్వాషాఢ గాని ఉంటుంది. అలాగా ఆ నెలకి ఆ పున్నమకి ఉన్న నక్షత్రం కూడా టాలీ అవుతూ ఉంటాయి చెప్పడం అన్నమాట. నెలకి 365.24 రోజులు వస్తాయి సౌరమానంలో. ఒక 12 రోజులు తగ్గుతాయి చంద్రమానంలో. చంద్రమానంలో నెలకి 29 రోజులే. అంటే 27 రోజులు 27 నక్షత్రాలు పోతే ఒక 2.25 రోజులు మళ్ళీ దాన్ని కలుపుతారు అనమాట. అది ఆ విధంగా ప్రతి చంద్రమానానికి సూర్యమానానికి మనకి ఓ 12 రోజులు తేడా వస్తుంది. కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకి 3 రోజులు, 5 సంవత్సరాలకి 2 సంవత్సరాలు ఏమోని అధిక మాసాలు ఉంటాయి. అధిక మాసం అంటే ఏమిటి? మళ్ళీ న్యూనమాసం కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. 2
సంక్రాంతులు అంటే సంక్రాంతి అంటే ప్రతి నెలకి వచ్చేటువంటి మూమెంట్ మనం సంక్రాంతి చెప్పుకుంటాం. మేషంలో సూర్యుడు ప్రవేశించిన రోజు మేష సంక్రాంతి, వృషభంలో సూర్యుడు ప్రవేశించిన రోజు వృషభ సంక్రాంతి, అదే మకరంలో సంక్రాంతి మకర సంక్రాంతి. మకర సంక్రాంతిను కర్కాటక సంక్రాంతి మనకు ఎక్కువ ఇంపార్టెన్స్. కర్కాటకంలో కర్కాటక ధనుసు మాసం ధనుసు సంక్రాంతి అంటే ఏ నెల నుంచి ఏ డేట్ నుంచి ఏ డేట్ కూడా వెళ్తున్నాడో ఆ మూమెంట్ ని దాన్ని ఆ సంక్రాంతి అని చెప్పుకుంటాం. 12 సంక్రాంతులు వస్తాయి. అన్నిటికన్నా గొప్పది మనకి ఏమిటంటే మకర సంక్రాంతి. మేష సంక్రాంతి గొప్పతనం ఏమిటి అంటే మేష సంక్రాంతి నుంచే అరవ వాళ్ళకి, బెంగాలీ వాళ్ళకి, కేరళ వాళ్ళకి వీళ్ళంతా కూడా సౌరమాన ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఉగాది అనమాట. సాధారణంగా ఏప్రిల్ 13 కానీ ఏప్రిల్ 14 కానీ పడుతుంది. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ బ్రాహ్మణేభ్యः సమస్తస్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతి పృథివీ సస్యాని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సन्तు నిర్భయాः పుత్రాः పుత్రాः సन्तు పౌత్రాः అధనాः సధనాः సन्तు జీవంతు శరదాం శతం. ఓం సర్వేషాం శుభ్నः సन्तు సర్వే సन्तు నిరామయాः సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం असतो मा सत्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतंगमय. ओम शांति शांति शांति. ओम सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. ఇదే హ్యూస్టన్లో చెప్పాను. పాజ్ అంటే అంతా ఆపేస్తుంది.